అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులకు ప్రభుత్వం ఆదేశాలు అందించినటువంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు జమ కావాలంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఎవరైనా ఇంకా అర్హుల జాబితాలో లేకుండా ఉన్నా, అలాగే కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఈ నెల 23 లోపు అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. మరి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, ఏ ప్రూఫ్స్ ఉండాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా రైతుల సంక్షేమం కోసం రైతులను ఆదుకునేందుకు మరిన్ని పథకాలను ప్రవేశపెట్టింది. మరిన్ని పథకాల ద్వారా కూడా వారికి మేలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని మీరు పొందాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరి. మీకు దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా మనకు తొలి విడత 7,000 రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి తొలి విడత 7,000 రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ఆదేశాలు అయితే అందివ్వడం జరిగింది. మరి రైతులంతా కూడా ఇప్పటికే మనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి తాజా సమాచారాన్ని అందించడం జరిగింది. మరి రైతులు ఏం చేయాలి, ఏంటి, ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయని చూస్తే, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటికీ ఇంకా అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి వారు కానీ, అలాగే మనకు ఇంకా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉన్నవారు కానీ, అలాగే మనకు ఇంకా అప్లై చేసుకున్నటువంటి వారు కానీ, అర్హత ఉండి అప్లై చేసుకున్నటువంటి వారు కానీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీరు నేరుగా ఈ నెల 23వ తారీఖు లోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి దయచేసి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరు ఎవరైనా సరే అర్హత ఉండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయన్నమాట. మరి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది. కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట. మరి దీంతో పాటుగా మనకు ఇప్పటికే అనేక వాయిదాలు వేస్తూ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు మనకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంతమంది కొత్త రైతులకు కూడా అవకాశం కల్పిస్తున్నది. కాబట్టి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. మరి ఇప్పటికే 18వ తారీఖున విడుదల కావాల్సినటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని మనకు తాజాగా మళ్ళీ కూడా వాయిదా వేసి ఈ నెల చివరిలో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందన్నమాట. మరి నెల చివరిలో ఈ యొక్క సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మరి ఇవన్నీ కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ ఉందా లేదా, ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. ఇట్లా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతన్నలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి. మరి రైతులకి ఒక సాయం అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది. కాబట్టి
ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. మరి రైతులు ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సాయాన్ని అయితే పొందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తూ వస్తుంది. ఇక ఎటువంటి వాయిదా లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉందన్నమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకుని దాంతోపాటుగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ దృష్టిలో పెట్టుకోండి. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడంతో పాటు మరి ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా డబ్బుల విడుదలకు ఆదేశాలు అందించినటువంటి నేపథ్యంలో మరి రైతన్నులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి. లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ మరొకసారి ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎటువంటి వాయిదా లేకుండా ఈ నెల 28 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు అయితే చేసింది. లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ విధంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించి రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. లిస్టులో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఇలా చేసి ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. మీకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా ఈ నెల 2వ వారం అన్నారు. మరి 2వ వారం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 3వ వారానికి ప్రభుత్వం వాయిదా వేయడం జరిగింది. 3వ వారానికి ప్రభుత్వం అయితే వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే వస్తాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మరి కొంచెం లేట్ అయితే అవుతుంది. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలాసార్లు మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని అప్డేట్స్ ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదనమాట. మరి ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు. మరి మళ్ళీ కూడా వాయిదా వేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. చాలామంది రైతులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తే చాలు, కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు మళ్ళీ తర్వాత అయినా ఇస్తుంది కదా అని చెప్పేసి చాలామంది రైతులు అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన మీటింగ్లో కూడా 2 కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పేసి ఆయన ఆదేశాలు అయితే ఇచ్చారు. కాబట్టి 2 కలిపి ఒకేసారి వస్తాయి. మరి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ లేకపోతే మీకు డబ్బులు వచ్చేందుకు అవకాశం అయితే లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేసుకోండి. అంటే రెడీ చేసుకుని చెక్ చేసుకుని పెట్టుకోండి. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి. ఇవి కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు రావు. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. లిస్టులో కనుక పేర్లు ఉంటే ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. మరి ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకుంటూ ఉండొచ్చు. మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులకు. ఖచ్చితంగా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు
లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందిస్తూ మీకు ఈ యొక్క పథకం ద్వారా మేలు చేస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ని అయితే ఇస్తూ దాని ప్రకారం మీకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు.